హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామ్ గారి 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ నుంచెల్లి ఫైనల్‌గా అయితే టీజర్ అనేది రిలీజ్ చేసేసారు. మరి ఎలా అనిపించింది టీజర్? నచ్చిందా? నచ్చలేదా? రామ్ గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతదా? లేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. టీజర్ చూసిన తర్వాత నాకైతే నచ్చింది అనిపించింది టీజర్. నాకు బాగా నచ్చింది ఏంటిదిరా అంటే మన రామ్ గారు 'ఉపేంద్ర' గారికి ఫ్యాన్ అవ్వడం. అది కూడా మనకైతే మామూలు ఫ్యాన్ కాదనమాట. కల్ట్ ఫ్యాన్ అవ్వడం. అది బాగా అనిపించింది. దాంతోటొచ్చే ప్రాబ్లమ్ ఏంటి కూడా మనకైతే చూపెట్టలేదు కానీ బానే అనిపించింది. అలాగే నాకు ఫ్యాన్స్ గొడవలు, అలాగే కాలేజ్ గొడవలు, అలాగే మనకు లవ్ స్టోరీ, కామెడీ కరెక్ట్‌గా చూపెట్టారనమాట టీజర్‌లో. బానే అనిపించింది. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటిదంటే సినిమాటోగ్రఫీ అనమాట. సినిమాటోగ్రఫీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా అనిపించింది. రామ్ గారి లుక్స్ కూడా చాలా అనిపించినాయి అలాగే మన హీరోయిన్ భాగ్యశ్రీ గారు కూడా ఓన్ డబ్బింగ్ అయితే చెప్పుకున్నారు. డబ్బింగ్ కూడా చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అనిపించింది. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా అనిపించింది అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా ఖర్చు పెట్టారనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. నాకైతే టీజర్‌లో బాగా నచ్చింది ఏంటిదంటే 2 డైలాగ్స్ అన్నమాట. ఆ డైలాగ్స్ అయితే మెంటల్ మాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. వీటిని నైజాంలో కోసి గుంటూరులో కారం పెట్టి సీడెట్లు ఫ్రై చేసి ఆంధ్రాలో పొలం వండేస్తే మొత్తం దిగిపోతుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. డైలాగ్ అయితే చాలా అనిపించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాను అని నువ్వు గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడున్నావని కూడా మీ ఆ హీరోకి తెలీదు. ఏం బతుకులురా మీ చిచ్చి. ఇది కూడా అన్నమాట. ఇదైతే ఇంకా చెప్పలేం కొంచెం ఎమోషనల్‌గా అయితే చూపెట్టారు. ఆ డైలాగ్ అనేది చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయింది. అండ్ అందరు ఫ్యాన్స్ కూడా పర్ఫెక్ట్ అయితదనమాట ఈ డైలాగ్ అనేది. టీజర్‌లో మనకు లవ్ స్టోరీ కూడా చూపెట్టారనమాట. ఆ లవ్ స్టోరీ తోటి ఏదో ఒక మంచి పాయింట్ అనేది ఉండాలనమాట. ఆ లవ్ స్టోరీ తోటి వచ్చే ప్రాబ్లమ్ కూడా ఉండాలి మన హీరో గారికి. లేదు మేము కావాలని ఏదో అట్టుగా పెట్టాలి కదా అని పెట్టామంటే కుదరదు ఎందుకంటే మంచి క్యారెక్టర్ ఉండాలి ప్రతిదానికి కూడా. లేకపోతే కష్టం అని చెప్తా. టీజర్‌లో మనకు ఏ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ బాయ్ అని చెప్పారు. ఆ ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ కావాలి. అది కూడా మనకైతే లాజిక్ అయితే ఉండాలనమాట. అలాగే మనకి ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కావాలి. స్టోరీ కూడా చాలా బాగుండాలనమాట. ఈ 3 కనుక చాలా బాగుంటే మనకు మూవీ అనేది హిట్ అవుతది. లేకపోతే కష్టం అని చెప్తా. ఎందుకంటే వీళ్ళు ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ తీసుకున్నారు కాబట్టి చాలా మంచిగా నిదానంగా తీయాలి. లేకపోతే కష్టమే. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషన్ కంటెంట్ అంటే 2 సాంగ్స్ గాని, ఇప్పుడు వచ్చే టీజర్ గాని చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ కూడా చాలా మంచి వైబ్ అయితే ఉందన్నమాట. ఎలాగో మాకు నవంబర్ 28కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది కాబట్టి అప్పటిలోపు ట్రైలర్ గాని, అండ్ మిగతా సాంగ్స్ కూడా చాలా బాగుండి, మూవీ కూడా ఇంకా బాగుంటే అదే హ్యాపీ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అనేది. ఓవరాల్‌గా టీజర్ అయితే నాకైతే నచ్చింది బాగుంది. అండ్ మనకు అప్‌కమింగ్ కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ మరి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుందో లేదో చూడాలి మా రామ్ గారికైతే. మీకెలా అనిపించింది టీజర్? నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి లింక్స్. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.